పర్వతం దగ్గర ఆగాడు. ఈ పక్కనే నీళ్ళ కోసం ప్రజలు అడిగినప్పుడు బండతో మాట్లాడమని ప్రభువు చెబితే బండను కొట్టాడు. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తావు కానీ దాంట్లో ప్రవేశించమని చెప్పాడు. ఆ తర్వాత మోషే ఈ నెబో పర్వతం మీదకి వచ్చి ఇక్కడే ఆయన చనిపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ పర్వతం మోషే చనిపోయినటువంటి నెబో పర్వతం. తర్వాత యేసు ప్రభు కాలంలో ఆయన శిష్యులు ఇక్కడ సేవ చేశారు, మందిరాలు కట్టారు. ఆ మందిరాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. తర్వాత ఈ మంచి తవ్వకాలలో ఆ మందిరాల యొక్క అవశేషాలు అవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి పాత్రలు, ఎముకలు ఇవన్నీ బయటపడ్డాయి. వారికి కట్టినటువంటి మందిరాలకు ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఇదంతా కూడా ఈ ఫ్లోరింగ్ లాగా బయటపడింది. And above the church, when they found the church, after the earth was destroyed, the picture over. ఇది నెబో పర్వతం మీద మ్యూజియం. ఇదంతా కూడా మరి ఆ కాలం నాటి అవశేషాలు, ఆ కాలం నాటి పాత్రలు, యేసు ప్రభు కాలంలో శిష్యులు పరిచయం చేసినటువంటి వారి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు. ఇదంతా నెబో పర్వతం మీద ఉన్నటువంటి మ్యూజియం. రెండు 2000 సంవత్సరాల నాటి పాత్రలు ఇవన్నీ కూడా యేసయ్య శిష్యులు సేవ చేసినటువంటి కాలంలో ఉన్నటువంటి పాత్రలు. ఇక్కడ హేరోదు రాజు ఇక్కడంతా కూడా ప్యాలెస్ కట్టించాడు. హేరోదు రాజు కోట ఉంది ఇక్కడ. ఒక రోజున సలోమి నాట్యం ఆడుతూ హేరోదుని మెప్పించినప్పుడు బైబిల్లో మనం చూస్తాం, నీ కోరిక ఏదైనా కోరు ఇస్తానంటే బాప్తీసమిచ్చే యోహాను తల కావాలంటది. ఆ బాప్తీసమిచ్చే యోహాను తలను నరికి తీసుకురమ్మని చెప్పింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ప్లేస్లో బాప్తీసం తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చారు. ఆ ప్లేస్లోకి ఇప్పుడు మేము వచ్చాం. ఆ పిల్లర్స్ కనిపిస్తున్న ప్లేస్లోనే హేరోదు బాప్తీసమిచ్చే యోహాను తల నరికించాడు. మోయాబు దేశంలో మేము ఉన్నాం. ఈరోజు మోయాబు దేశం నుంచి మేము ఇండియాకి రాబోతున్నాం కొన్ని గంటల్లో. కానీ ఉదయాన్నే మేము నిద్రలేవగానే ఈ మోయాబు దేశం అంతా చూడండి మంచుతో కప్పబడి ఉంది. ఈ మంచుతో కప్పబడి ఉన్నందువలన మేము అసలు ఎటు కదలలేని పరిస్థితుల్లో హోటల్లోనే ఆగిపోయాం. ఇదంతా కంప్లీట్ మంచు. ఒక నేల మీద నుంచి ఒక 2 అడుగుల ఎత్తు వరకు మంచు కప్పబడి ఉంటాం. మా జీవితంలో ఎప్పుడు ఈ మంచుని మేము మంచు చూడు ఎలా పడిందో. ఈ మంచులో ఆడుతున్నాం చలి చలి చలి. ఆ కార్లన్నీ చలే, ఆ కార్లంతా మంచే. అటు కూడా చెప్పు ఒకటి నీటి వచ్చాము ఫోటోది. ఇల్లంతా మంచే, గుడిసంతా మంచే, అంతా మంచే. ఓకేనా? ఇటు వచ్చాము ఫోటోది.
వెళ్తాను ఒక ఫోటో చేయరా సూపర్ మార్కెట్ చికాగో పక్కన ఉంది సూపర్ మార్కెట్. భయంకరంగా పడుతుంది. Semria Mas, Papa John's, Pop Ice. టికెట్ ఏది ఉండేనా ఇక్కడ ఉండేది బ్రదర్ది లేదా For rent. ఇక్కడే బాగుంది అక్కడే ఉన్నాయి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యెరూషలేము సీడీని చూశారు కదా. మేము చూచిన యెరూషలేముని మీరు చూచారని మేము నమ్ముతున్నాం. మీకు ముందుగానే చెప్పాను కదా, అక్కడ ఆత్మ అక్కడ శక్తి వస్తుందని, ఆ యొక్క శక్తిని మీరు పొందుకున్నారని మేము నమ్ముతున్నాం. ఆ ఆత్మ మీ మీదకి వచ్చిందని, మీ గృహాలలో ఆత్మ సంచారం చేస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. మేము ఆ విధమైన సంతోషంలో మీరు పాలివారు అవ్వాలని ఈ విధంగా సీడీ చేసాం. మీరు చూచారు. మేము మీ యొక్క వర్ధిల్లే స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమముగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఎందుకంటే యెరూషలేము దేవుని పట్టణము కాబట్టి, దేవుని యొక్క సన్నిధి అక్కడ సంచారము చేస్తూ ఉంటుంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క యెరూషలేము క్షేమంగా ఉండాలి. యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురని దావీదు చెప్తూ ఉన్నాడు. ఆత్మలో ఉన్నతంగా ఎదగాలన్నా, ఆత్మీయంగా బలపరచబడాలన్నా, ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా యెరూషలేము క్షేమంగా ఉండాలి. యెరూషలేము క్షేమం కోసము మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు యెరూషలేమును చూస్తాడు. యెరూషలేమును చూచి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందువలన యెరూషలేము క్షేమంగా ఉండాలి. ఆ యొక్క యెరూషలేము సీడీని మీరందరూ చూస్తూ ఉన్నప్పుడు మరలా చూడండి. దేవుని ఆత్మ మీ మీదకి వస్తూ ఉంటుంది. మనసు నెమ్మది లేనప్పుడు, సంతోషము లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, ఇంట్లో ఏదో ఒక విధమైన అలజడి లేస్తూ ఉన్నప్పుడు మీరు ఈ యొక్క సీడీని పెట్టుకొని చూడండి. ఎంత నెమ్మదిని అనుభవిస్తారో మీకే అర్థం అవుతుంది. ఆ విధమైన ఆ యొక్క అర్థం చేసుకునే, గ్రహించుకునే మనసు మీకు రావాలని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సేవా జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ఇదిగో బిడ్డలు నైనా నా తండ్రి, మీ ప్రియ బిడ్డలందరూ ఇదిగో నైనా మేము చూచిన ఈ యెరూషలేము పట్టణాన్ని సీడీ రూపంలో బిడ్డలు చూచి ఉన్నారు తండ్రి. బిడ్డలను మీరు బహుగా ఆశీర్వదించండి. ఆ నెమ్మది ఎలా ఉంటుందో, ఆ సంతోషం ఎలా ఉంటుందో, ఆ ఆత్మశక్తి ఎలా ఉంటుందో బిడ్డలు గ్రహించుకోవడానికి మీ కృప దయచేయండి. ఇంతవరకు మీరు తోడైనందుకు స్తోత్రాలు. యెరూషలేము సీడీని చూడటానికి బిడ్డలకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఇంకా ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. ఇంకా చూడడానికి నైనా హృదయంలో వేరే ఆలోచనలు, వేరే తలంపులు రాకుండా ఇదిగో నైనా నా తండ్రి యెరూషలేమును చూడాలనే ఆలోచన, ఆశ మీ బిడ్డలకు కలిగించి ఈ సీడీని చూస్తూ ఉన్నప్పుడే బలమైన ఆత్మతో బిడ్డలను నైనా నా తండ్రి నింపుచూ ఉన్నందుకై లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనాలు. క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, వర్ధిల్లుతాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, వర్ధిల్లాలని, దేవుని సన్నిధిలో అత్యధికంగా ఉన్నతమైన వ్యక్తులుగా కనబడాలని, మీ అందరూ ఈ సీడీని చూసి ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క సీడీ ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సీడీని మీకు అందిస్తూ ఉన్నాం.